గత 4 రోజులుగా చూసుకున్నట్టయితే రాష్ట్రం మీద రసవత్తరంగా జరుగుతున్నటువంటి దువ్వాడ శ్రీను వివాదం ఏదైతే ఉందో పూర్తిగా రసవత్తరంగా మారే పరిస్థితి మనకి తెలిసే ఉంది. కనుక ఈ రోజు చూసుకున్నట్టయితే దువ్వల మాధురి ఎవరైతే ఉన్నారో అంత ధైర్యంగా ఎదురుగా ఆవిడైతే పూర్తిగా పేపర్ స్టేట్మెంట్ కానీ ప్రెస్ మీట్ ఇచ్చేటప్పటికి కూడాను టెక్కల్ నుంచి ప్రారంభమైనటువంటి దువ్వల మాధురి ఎవరైతే ఉన్నారో ఆవిడ టెక్కల్ నుండి స్టార్ట్ అయిన కొద్ది సేపట్లకే ఆవిడ కారు స్కోడా కారు ఏదైతే ఉందో ఎన్హెచ్ లో అతి వేగంగా వచ్చి యాక్సిడెంట్ అవడంతో, అది హై వర్షన్ కార్ కావడంతో, అది 8 బ్యాగ్స్ ఓపెన్ అవడం వల్ల ఆవిడకైతే యాక్సిడెంట్ తీవ్రత అనేది కొంచెం తగ్గించుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆవిడ చికిత్స పూర్తిగా చేయించుకోవడానికి అయితే సహకరించలేని పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. మేడం గారు చెప్పండి, ఎందుకు అసలు ఇలాంటి ప్రమాదం జరిగింది, ఏ విధంగా మీరు ఎదుర్కొంటున్నారు? ఏంటి, నాకు మరి నిన్నటి వరకు నా మీద వచ్చిన ఆరోపణలు ఎదుర్కోగలిగాను, కానీ ఇంకా నా పిల్లల మీద అనేసరికి అప్పటికి కొంచెం ఇంకా స్ట్రాంగ్ గానే ఉన్నాను. కానీ పిల్లలు ఫోన్ చేసి, అమ్మ అందరూ మాకు అడుగుతున్నారమ్మా, మీకు ఎవరు ఇలా అన్నారు కదా, ఎందుకు ఇలా అంటున్నారమ్మా, DNA టెస్ట్లు చేయమని, ఏంటమ్మా అని అడిగేసరికి ఇంక మరి నేను తట్టుకోలేక చనిపోదాం అని డిసైడ్ అయ్యి నేను కార్ తీసుకొని హైవే మీదకి వచ్చానండి. అంటే జరిగిన సంఘటనకి మీరు చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు కదా, ఈ మాత్రానికే మీరు ఎందుకు ఇలా అప్సెట్ అవుతున్నారు? అంటే పిల్లలు ఫోన్ చేసి, అమ్మ స్కూల్లో క్లాస్లో అందరూ నాకు ఇలా అడుగుతున్నారమ్మా, ఏంటమ్మా మేము చేసిన తప్పు అనేసరికి ఇంక నేను తట్టుకోలేకపోయాను. అంటే ఇప్పుడు ఈ పరిష్కారం ఇది ఏ ఎక్స్టెంట్ మీరే సెల్ఫ్ గా ఏదైతే చనిపోవాలని నిర్ణయించుకొని యాక్షన్ చేసుకుంటే మీ సమస్య పరిష్కారం అవుతుందా? మీ పిల్లలకి ఏమైనా ఇది దొరుకుతుందా? మరి అట్లీస్ట్ పోనీ నేను చనిపోయాకైనా ఈ రూమర్స్ ఆగుతాయేమో, నా పిల్లలు అప్పటికైనా బాగుంటారేమో అని. అది ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆవిడ మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఆవిడ పూర్తిగా ట్రీట్మెంట్కి అయితే పూర్తిగా సహకరించకుండా ఆవిడ చనిపోవాలనే పూర్తిగా ఇక్కడైతే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఆవిడ చికిత్స నిమిత్తం అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే ఇక్కడ చేరడం జరిగింది. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలోని పూర్తిగా ఆవిడకి కేర్ అయితే తీసుకుంటున్నారు. కాకపోతే పెద్ద తీవ్రత కాకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.